ఇది ఎవరైనా అటెండ్ కావచ్చు, విషయాలు తెలుస్తాయి. అప్పుడప్పుడు కొన్ని జ్యోతిష విషయాలు మాట్లాడుతున్నప్పుడు తెలియకపోవచ్చు, కానీ సాధారణంగా మంచి విషయాలు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి అందరూ హరివంశజులే కాబట్టి, హరివంశులకు బంధువులే కాబట్టి మీరు కూడా ఆ కార్యక్రమానికి రండి. ఇకపోతే ఈ సభలో ఏం మాట్లాడాలి? ఇది పెద్ద పరీక్ష. ఇది అందరూ జ్యోతిష్కులైతే ఏదో ఒకటి వాగేయచ్చు, లేదా అందరూ జ్యోతిష్కులు కాకపోతే ఏదైనా వాగేయచ్చు. కానీ ఉద్దండులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. వారి ముందు ఏం కుప్పిగంతులు వేయగలం? ఆ కారణంగా ఎక్కువగా నేను మాట్లాడలేను. కానీ వారు ఎన్నుకున్న పుస్తక శీర్షిక ఉండే దాన్ని నేను నాకు అర్థమైన విధంగా మీతో పంచుకుంటాను. జ్యోతిషంలో ప్రాథమిక విషయాలు, దోషాలు, అపోహలు, వాస్తవాలు. ఇది అందరికీ అర్థమవుతుంది. జ్యోతిషం అనేది ఎలా వాడబడుతుందో ఈ రోజుల్లో, జ్యోతిష్కులు ఎలా వాడుకుంటున్నారో అనుభవించే వాళ్ళందరికీ తెలుసు. ప్రతి వాళ్ళు కనీసం ఇద్దరు జ్యోతిష్కుల దగ్గరికైనా వెళ్ళే ఉంటారు. ఎవరు ఒకరి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే మనకి అలవాటు అయిపోయింది సెకండ్ ఒపీనియన్. ఆ సెకండ్ ఒపీనియన్ కోసం మనం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తాం. కానీ ఒకసారి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతుంది, జ్యోతిషాన్ని వాడుకోవాలనుకునేది ఎప్పుడు కలుగుతుంది భావన, కలిగిన తర్వాత మనం ఎలా వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, ఈ విషయాలలో మీరు కొంచెం ఆలోచించండి. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు ప్రతి సమస్యకు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం. కానీ ఎప్పుడో ఒకసారి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళే సమస్యలు వస్తూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏ దృక్పథంతో వెళతాము అనేది ఆలోచించండి. జ్వరం కానీ జలుబు కానీ చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చిన్నదైతే పర్వాలేదులే, మన దగ్గర డాక్టర్ చెప్తే వింటాం. కానీ కొంచెం పెద్దదైనా, లేదా పెద్దదిగా అందరికీ చూపించడానికైనా మనం పెద్ద ఆసుపత్రులకి వెళ్తాం. అక్కడ వాడు కనీసం 20-30 వేలు బిల్లు చేయలే, మనకే తృప్తి ఉండదు. ఎందుకంటే నేను ఇంత బాధపడి వస్తే బిల్లు ఇంత చిన్న బిల్లు వేసి పంపించాడు ఏంటి అని. ఇలా రిసీవర్ అంటే స్వీకరించే వాళ్ళ మనస్తత్వాలే మారిపోయాయి. ఎందుకంటే ఇలా ఉండేది కాదు. సమస్య వచ్చినప్పుడు సమస్యని, నా సమస్య ఇది, మీరేం చేస్తారో చేయండి, చెప్పండి నాకు అని తాను నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అది వైద్యుడైనా, జ్యోతిష్కుడైనా, పురోహితుడైనా, వీళ్ళే సమాజానికి ఈజీగా యాక్సెస్ ఉన్నవాళ్ళండి. వైద్యుడికైతే ఖర్చు అవుతుంది, జ్యోతిష్కుడికి తర్వాత పురోహితుడికి ఖర్చేం కాదు. ఆ సంప్రదాయంలో మనం పుట్టి పెరిగిన మనం అందరం ఈరోజు ఎలా ఉన్నాం, ఏ శాస్త్రాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అనేది తప్పకుండా గమనించాలి. నేను చెబుతున్న ఈ వాక్యాలు నేను సిద్ధమై రాలేదు, ఇప్పుడు వారిద్దరూ నా చేత చెప్పిస్తున్నారు, అది గమనించండి. జ్యోతిష్ శాస్త్రాన్ని సాధారణంగా పిల్లలు ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, జాతకాలు చూద్దామని. జాతకాలు చూడగానే జాతకాలు చూసి చెప్పే జ్యోతిష్కుల కన్నా ముందే మనమే డిసైడ్ చేస్తాం, మాకు కుజదోషం ఉందా, పెళ్లి బలం ఉందా. అసలు మనం ఎవరమండి డిసైడ్ చేయడానికి? అందువల్ల మనమే ఓపెన్ మైండ్తో జ్యోతిష సమస్యలని జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడు మనకి కావలసిన సమాధానం వస్తుంది. మనం క్లోజ్డ్ మైండ్తో ప్రిజంప్షన్స్ అంటే మనమే కొన్ని భావనలు పెట్టుకుని అది ఉందా లేదా అని ఆయన్ని వెరిఫై చేయడం కోసం అడిగితే ఆ జ్యోతిష్కుడు చెప్పేది ఏం క్వాలిటీ ఏంటి మరి మనకి? దయచేసి ఆలోచించండి. మనం ఓపెన్ మైండ్తో వెళ్ళడం లేదు. మనం ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది మనకి, అది కరెక్టో కాదో తెలియదు, కానీ ఆ నాలెడ్జ్తో మనం వెళ్తాం. ఇక్కడ జ్యోతిష శాస్త్రంలోని దోషాలు ఉన్నాయి. ఈ దోషాలని మరి మనం ఎలా పరిహరించుకోవాలి, ఏం పూజలు చేయాలి, పూజలు ఎవరికి చేయాలి, ఆ చేసే గ్రహాలు ఎక్కడున్నాయి? అందరికీ తెలుసు పూజలు చేయడం, జ్యోతిషంలో పూజలు చేయడము అంటే పురోహితుడికి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వడం.
ఎంత ఎక్కువ డబ్బు తీసుకుని వాడు ఎంత ఆర్భాటంగా చేస్తే అంత బ్రహ్మాండంగా నేను పూజ చేయించాను అన్న భావన రావాలి. ఇవన్నీ దోషాలే, ఇవన్నీ అపోహలే. మరి ఏమిటి చేయాలి? మొట్టమొదలు ఏ సమస్య వచ్చినా రాకముందే ప్రికాషనరీ స్టైల్ ఆఫ్ లివింగ్ మన ఋషులు మనకు అందించారు. ఏది రాకముందే ఆ రిస్క్ లేకుండా మనం ఎలా జీవించాలి అనే దానికి ధార్మిక జీవన విధానం అని మనకు లైఫ్ స్టైల్ ఇచ్చారు. ఈ లైఫ్ స్టైల్ ఊరికే వాళ్ళు ఏదో చూసి చెప్పి ఇవ్వలేదు. ఎలా ఇచ్చారు? ప్రకృతిని వేల సంవత్సరాలు పరిశీలించి పరిశోధించి నిర్ధారించుకొని మనకి ఇచ్చారు. ఆ క్రమంలో వాళ్ళు ఏం చేశారు? కాలాన్ని చూశారు, అనుభవించారు. కాలం ఎలా వస్తుంది గమనించారు. ఏ కాలంలో ఏమవుతుందో తెలుసుకున్నారు. అసలు కాలం అంటే ఏమిటి అన్నారు. ఆ కాలంలో 6 ఋతువులు ఉంటాయని గమనించారు. ఆ 6 ఋతువులు అయ్యేసరికి మళ్ళీ రిపీట్ అవుతున్నాయని చక్రం అన్నారు. అది కాల చక్రం అన్నారు. ఈ ఋతువుల్ని ఇంకా మైన్యూట్గా విభజించినప్పుడు 2 నెలలుగా గుర్తించారు. 2 నెలలు ఎలా అని గుర్తుపట్టడం ఎలా? ఓహో, చంద్రుడు పూర్ణచంద్రుడుగా కనపడేది 2 సార్లు కనపడతాడు కాబట్టి 2 నెలలుగా. ఆ 2 నెలల్ని కూడా మళ్ళీ సూక్ష్మంగా చేయడం కొరకు వెళ్తే 15 తిథులుగా. తిథి అంటే ఏమిటి? అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతున్న సూర్యచంద్రుల మధ్య దూరం. ఎంత సంక్లిష్టమైన అంతరిక్ష సమాచార విజ్ఞానాన్ని సింపుల్గా తిథి అనేశారు. ఆ తిథుల్లో ఏ తిథులు మనకి మంచివి అంటే, మనం భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం ఎలా ఉంటే నాకేమవుతుంది? ఆ క్రమంలో మనకి వచ్చినవి ఈ తిథి నాడు ఇది చెయ్యాలి, ఈ తిథి నాడు ఇది చేయకూడదు అని. ఆ విధంగా ఎంతో లోతైన విజ్ఞానంతో ఉన్న విషయాలని సాధారణ పరిజ్ఞానంతో అర్థం చేసుకునే రీతిగా మనకి మన జీవన విధానం ఇచ్చారు. మనం అంటాం 7/24 తర్వాత by7 చాలా అంటాం మనం. ఇవన్నీ మనకి ఇప్పుడు పాశ్చాత్య ధోరణితో వచ్చిన పదాలు. దీనికి మనం ఏమన్నారు? నిత్యం అన్నారు. అంతే, నిత్య జీవన విధానం. వెంకటేశ్వరుడికి నిత్య కళ్యాణం. నిత్యం అంటే ఎవ్రీడే మనం చేసుకునేది. ఆ నిత్యానికి మళ్ళీ లిమిటేషన్ లేదు. బతికినంత కాలం నిత్యమే. ఆ నిత్యం ఏం చేయాలి? పొద్దున్నే లేవాలి. పొద్దున్నే ఎప్పుడు లేవాలి? సూర్యుడి కన్నా ముందు లేవాలి. లేచిన తర్వాత సూర్యుడు ఎలా పెరిగి వెళుతూ అస్తమించడానికి వెళుతుంటాడో అలా మనం మన జీవన కార్యకలాపాలని సాగించాలి. అక్కడ ప్యాకేజీలు ముచ్చట్లేదండి. ఏమైనా ఎలా నేను జీవించాలి, నేను జీవిస్తున్నప్పుడు నాకు ఆరోగ్యం ఎలా ఉండాలి. దయచేసి గమనించండి, మన సంప్రదాయాలు ఆచారాలు ఏవి కూడా ఎవరి కోసమో కాదు, ఎవరో వచ్చి మనకేదో చేస్తారని కాదు. అది కేవలం మన కోసం, మన శరీరం కోసం, మన ఆరోగ్యం కోసం మాత్రమే. మన శరీరము 7 ధాతువులు. ఈ బాడీని 7 ధాతువులతో తయారు చేయబడింది. ఈ 7 ధాతువులలో బయట ఉన్న మన పంచభూతాల నుంచి దీంట్లోకి శక్తి వస్తుంది. ఆ శక్తి పంచ తన్మాత్రల ద్వారా వస్తుంది. శబ్ద, రస, రూప, స్పర్శ, గంధములు. ఇవి పంచభూతములకి ప్రతినిధులుగా, మాధ్యమాలుగా మనకు వస్తాయి. వాటిని స్వీకరించడానికి మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ శరీరము పంచభూతాల శక్తిని గ్రహించిన తర్వాత ఈ జీవనం జరుగుతున్నప్పుడు మరి జీవనం కొనసాగించేది ఎవరు అంటే ఈ పంచభూత తత్వమైన, ఈ సప్తధాతుమయమైన ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ. ఈ ఆత్మ మళ్ళీ డైరెక్ట్గా కమ్యూనికేట్ కాదు, కనెక్ట్ కాదు. దాని చుట్టూ మళ్ళీ పొరలు ఉంటాయి. ఆ పొరని అంతఃకరణములు అన్నారు. 4: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. చూడండి, అనాటమీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఒక వ్యక్తి జీవితాన్ని వ్యక్తి మాత్రమే కేంద్రంగా ఏ శాస్త్రం నిర్వచించిందండి? ఒక భారతీయ విజ్ఞానం, జ్యోతిష శాస్త్రమే నిర్వచించింది. మన శరీరం అంటే ఏమిటి, మన శరీరంలో ఉన్నదేమిటి, ఆ లోపల ఏమేమి ఉన్నాయి, వాటిని నేను ఎలా నా ఆరోగ్యం కొరకు కాపాడుకోవాలి. ఆరోగ్యం అంటే ఏంటి? వాత, పిత్త, కఫాల దోషములు అన్నారు. దోషము అంటే ఏంటండి? దోషం అనగానే మనకి
మైండ్ వెంటనే ఏదో జరగరానిది జరిగిపోయింది అన్న భావన వస్తుంది. దయచేసి దోషం అనే సంస్కృత పదానికి ఉన్న అర్థాన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఏమిటి అంటే ఈరోజు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంబ్యాలెన్స్, అసమతుల్యత. ఏది ఎలా ఉండాలో అలా లేనప్పుడు దాన్ని దోషం అంటారు. నాలో వాతము ఎంత ఉండాలో నా శరీరాకృతిని బట్టి, నా శరీర లక్షణాలను బట్టి, నా సప్తధాతువుల ప్రపోర్షన్ని బట్టి నాలో ఎంత వాతం ఉండాలో అంత వాతం మాత్రమే ఉన్నప్పుడు, అది లేనప్పుడు, అది తక్కువైనప్పుడు, అది ఎక్కువైనప్పుడు నాకు వాత దోషం వస్తుంది. నాలో వాతం లేకుండా వాత దోషం రాదు. అలాగే కఫ దోషం, అలాగే పిత్త దోషం. ఈ దోషాలన్నీ ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల దోషము అంటే ఇంబ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ ద్వారా వచ్చేది అనారోగ్యము. ఆ అనారోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే మనకి ఇచ్చిన సంప్రదాయాలు, ఆచారాలు. ప్రతి దానిలో సైన్స్ ఉంది, ప్రతి విషయంలో సైన్స్ ఉంది. ప్రతి దాంట్లో సెంటర్ ఎవరు, ఫోకస్ ఎవరు అంటే ఇండివిజువల్, వ్యక్తి మాత్రమే. అమ్మ లేదు, నాన్న లేదు, తాతలు లేదు, ఎవరు లేరు. అదంతా సంఘ జీవనం వచ్చిన తర్వాత. సంఘ జీవనంలో వీళ్ళందరూ వస్తారు. సంఘ జీవనంలో మరి ఎవరిని ఏం చేయాలి, దానికి మనకి ఋషులు ఎంతో రీసెర్చ్ చేసి, ఇప్పుడు సోషియాలజీ అంటున్నాం, సోషియాలజీ సైంటిస్ట్ అంటున్నాం. అసలు అందరికన్నా ముందు పెద్ద సోషియాలజీ సైంటిస్ట్ ఎవరు? మను. ఆయన ఋషి. మను ధర్మశాస్త్రాన్ని రాశాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ప్రోటోకాల్స్, జీవించడానికి ప్రోటోకాల్ ఏంటి, ఎలా జీవించాలి, అసలు ఆ కాలంలో ఎలా జీవించాలి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అడవుల్లో ఉండేవాళ్ళం, ఇష్టం వచ్చినట్టు వెళ్ళేవాళ్ళం, ఇష్టం వచ్చింది కొనుక్కొని తీసుకొని బయటాడి తినేవాళ్ళం. అలాంటి సందర్భంలో మనం అందరం ఇలా ఉంటే అందరం బాగుంటాము. సోషల్ లైఫ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత, సంఘ జీవనం వచ్చిన తర్వాత, ఈ సంఘంలో మనం అందరం ఎలా ఉండాలి అని చెప్పుకొచ్చింది మనం. ఆ మరుగు తర్వాత ఎంతోమంది ఋషులు చెప్పారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో మనం అందరం బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణేతరులు కానీ పాటించేది ఏమిటి అంటే, వేదాలుగా చెప్పినప్పుడు కృష్ణ యజుర్వేదం అంటాము. ఈ సోషియాలజీ ఎవరిది అన్నప్పుడు మనకి సాధారణంగా ఆపస్తంభుడు అనేవాడు ఇచ్చినవి మనం ఫాలో అవుతున్నాం. ఆపస్తంభ సూత్రములు అంటాం. అంటే ఎవరివి మనం ఫాలో అవుతున్నాం, లైఫ్ స్టైల్ ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మనకింత ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని ఉంటుంది. అలాగే ధర్మశాస్త్రాలకు ప్రోటోకాల్స్ ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రాల నుంచి ఆపస్తంభ సూత్రం, తర్వాత మనకి కృష్ణ యజుర్వేదం చాలామందికి ఉంటుంది, కొందరికి ఋగ్వేదం ఉంటుంది. దాని తర్వాత సూత్రాల తర్వాత మళ్ళీ మనకి ఈ ధర్మశాస్త్రాలు ఎవరెవరి సూత్రాలు వచ్చాయి, మనందరికీ వివాహాది కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి, షోడశ సంస్కారాలు చేసుకోవడానికి సూత్రకారులు ఉన్నారు. వాటి గుహ్య సూత్రములు అంటారు. ఇంత నాలెడ్జ్ మనకు ఉందండి. అదంతా పక్కన పెట్టాం. ఎప్పుడు పెట్టాం? సుమారు 300 ఏళ్ల కింద పెట్టాం. ఎందుకు పెట్టాం? వేరే వాడు వచ్చి ఇది కాదు, ఇది మాత్రమే చదువు అని మనల్ని రాజుగారు దండించారు. కాబట్టి రాజపోషణ, రాజు ఇచ్చినటువంటి శిక్ష కారణంగా మనం మన శాస్త్రాలని, విద్యా విధానాన్ని, జీవన విధానాన్ని కూడా పక్కన పెట్టాము. అప్పుడు మనకున్న విద్యా విధానంలో 2 ఉన్నాయి. ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య. ఆ పరావిద్యనంతా పక్కన పెట్టేశాము. అపరావిద్య అంటే ఇహానికి సంబంధించింది, ఐహిక విద్యలు, దానికి మాత్రమే వెళ్తున్నాం. దాని కారణంగానే ఈరోజు బీకాములు, ఎంకాములు, ఐఐటీలు, టీపీలు అన్నీ వస్తున్నాయి. నిజానికి చేసుకోవచ్చు, ఇది విద్య కాదు. ఇది మన ఋషులు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి రంగం. దీంట్లో వాళ్ళు ఎలాగలా బతుకుతావు, తప్పకుండా బతకడానికి ఏం ప్రాబ్లం, కానీ ఎలా బతకాలి, నీకు ఒక్కడికి ఎలా బతకాలి, సంఘంలో ఎలా బతకాలి అని చెప్పుకు వచ్చినటువంటి విషయాల విజ్ఞానం అంతా కూడా ఆ పక్కన ఉండిపోయింది. అది ఈరోజు మనం ఎవరూ ముట్టుకోవట్లేదు. ఇంకొన్నాళ్ళకి అసలు ఇలాంటిది ఒకటి ఉంది అన్న సంగతి కూడా మర్చిపోతాం. దయచేసి యువతకు అందరికీ, ఇక్కడ ఉన్న యువకులందరికీ ముసలి వాళ్ళది అయిపోయింది పని, వాళ్ళకి చెప్పి లాభం లేదు. ఎందుకంటే వాడేం చేయలేరు. మనకున్న 4 ఆశ్రమాలు ఏమిటి? బ్రహ్మచర్య, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇవేంటి, ఎందుకు పెట్టారండి? ఇవన్నీ పూజ చేసుకోండి, ముక్కు మూసుకోవడానికి కాదండి. ఇవి లైఫ్ స్టైల్స్. ఇప్పుడు మనం వద్దనుకున్న ఈ స్టైల్స్ ఉన్నాయి, ఎక్కడ పోలేదు. మనం వాటి నుంచి వస్తున్నాం. బ్రహ్మచర్యంలో ఏం చేస్తాం? కేవలం జ్ఞానాన్ని సంపాదిస్తాం. అది పుట్టిన పిల్లవాడి నుంచి 20 ఏళ్ల వరకు జరుగుతుంది. దాన్ని బ్రహ్మచర్యం అన్నారు. ఈ బ్రహ్మచర్యము ఒక దశ. ఈ బ్రహ్మచర్యంలో మళ్ళీ కాలరీత్యా
శరీరకాలం నుంచి ఏమవుతుంది అంటే శైశవం, కౌమారం, యవ్వనం ఇవి వస్తాయి. ఆ తర్వాత ఆ తీసుకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి సంఘానికి తనకు ఉపయోగపడేందుకు చేసే ఆ ఫేజ్ని గృహస్థాశ్రమం అన్నారు. ఆ గృహస్థాశ్రమం తర్వాత రిటైర్ అవుతాం కదా, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడంతా మనం ఇంకేదో చేయాలనుకుంటాం. అప్పుడు ఏమన్నారు, ఏం లేదు, యూ విత్డ్రా ఫ్రమ్ ది సొసైటీ, సొసైటీ నుంచి నువ్వు విత్డ్రా అవ్వు. అవి ఏం చేయాలి, నీ అనుభవాన్ని అంతా పంచుకో. అలా వానప్రస్థం వచ్చింది. అప్పుడు బోలని వనాలు ఉండేవి, అరణ్యాలు ఉండేవి కాబట్టి అక్కడ పోయి కూర్చునేవాడు. ఇది విత్డ్రా అయినప్పుడు, సంఘంలోంచి విత్డ్రా కావడం అంటే వానప్రస్థం. అలా వెళ్ళినప్పుడు మరి వీళ్ళకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అనుభోగ్యం కావాలి కాబట్టి వానప్రస్థం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుభవాలు తీసుకునేవాడు. ఆ వానప్రస్థం తర్వాత కూడా ఏమన్నారు, ఎన్నాళ్ళు చేస్తావు, సంఘానికి ఇంకా అటాచ్మెంట్ ఎందుకు, నీకు డిటాచ్ అవ్వు. ఎందుకు, నీకు ముక్తి కొరకు ఆ సత్ న్యాసం చేయమన్నారు. న్యాసము అంటే చేయవలసినది. మహాన్యాసము శివుడి ఆరాధనలో చేస్తాం, లఘున్యాసము చిన్నగా చేస్తాం శివుడి ఆరాధనలో, మహాన్యాసము ఇలా సత్ న్యాసము. సత్ అంటే అది ఒక్కటే, ఏదో మిగిలింది. ఆ సత్తుని తెలుసుకోవడం కొరకు న్యాసం చేయరా బాబు అని సన్యాసము అని. ఇలాంటి విషయాలన్నీ మనం అర్థం చేసుకుని వాటిని ఈరోజు మోడర్న్ స్టైల్లో వాటిని అవలంబించవలసిన, ఆచరించవలసిన సమయం ఆసన్నమైంది. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన ఉమాకాంతరావు గారు రాసిన పుస్తకంలోని విషయాలు ఈ నేపథ్యంతో ఆలోచించాలి. ఏదో నాకేదో ప్రాబ్లం వస్తే వాడి దగ్గరికి పోతే వాడి దగ్గర కొద్ది దోషం ఉన్నాడు, అది కాదు. ఏ దోషాలు ఉండవండి. అన్నీ మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులే, అన్నీ మనకి మంచి చేసేవి. ఏది మనల్ని పాడు చేయాలని చూడదు. మనం మన భావనతో దీన్ని పాడు చేసుకుంటాం. అందువల్ల ఏ శాస్త్రమైనా శాస్త్రీయంగా ఎలా ఉందో గమనించండి, దానిలో ఉన్న శాస్త్రీయతని ప్రశ్నించండి. ఊరికే ఆ జ్యోతిష్యుడు అలాగే చెప్తాడులే, మనం చేసే పని మనం చేసుకుందాం అనుకోకండి, వదిలిపెట్టండి. ఏ జ్యోతిష్కుడు చెప్పక ముందే మీ మనసులను, మీ విజ్ఞానాన్ని, మీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. మనం ఓపెన్ మైండ్తో ఉండడానికి అసలు ఇదేమిటో తెలియాలి. ఇప్పుడైతే గూగుల్లోకి వెళ్ళి చూస్తున్నాం. ఇప్పుడు గూగుల్లో కొట్టండి, ఇప్పుడైనా కొట్టండి. ఎందుకంటే మహానుభావులు చాలామంది ఈ విషయాలు గూగుల్లో కూడా రాశారు. అందువల్ల ఇదంటే ఏమిటి, సన్ అంటే ఏమిటి, మూన్ అంటే ఏమిటి, అసలు ఏమిటి, అవన్నీ మనలోనే ఉన్నాయి. బయట ఉన్నవి కాదండి, మనలోనే ఉన్నాయి. నేను మీకు ఎలా కనపడుతున్నానో నా శరీరాకారం అంతా కూడా సూర్యుడు అన్నారు. అక్కడ ఉన్న సూర్యుడు కాదండి, నాలో ఉన్న సూర్యుడు. నా మనస్సు చంద్రుడు అన్నారు. ఎందుకు అన్నారు, భూమికి అతి దగ్గరగా పైన ఉండేటువంటి వాడు చంద్రుడు, అంటిపెట్టుకుని ఉంటాడు. ఆ చంద్రుడు నన్ను అంటిపెట్టుకుని ఉండే నా మనసు తారకయ్యాడు. మరి నాలో నేను నిలబడి ఇలా మాట్లాడడానికి నాకు శక్తి వచ్చింది కదా. ఈ శక్తి ఏ ఎనర్జీతో వస్తుంది, ఆ ఎనర్జీ పేరు కోడ్ చేసింది మార్స్, కుజుడు అని. మరి నాలో ఏదో విజ్ఞానం ఉంటే కదా నేను ఏమైనా చెప్పగలిగేది. ఆ విజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దానికి గురువు అన్నారు, జూపిటర్ అన్నారు. ఈ విజ్ఞానాన్ని ఏ సమయంలో ఎలా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి కదా. అందువల్ల దానికోసం ఇంటెలిజెన్స్ అన్నారు. ఆ ఇంటెలిజెన్స్ కోసం ఐక్యూని మెర్క్యూరీ అన్నారు, బుధుడు అన్నారు. మరి ఇవన్నీ ఉండి నేను ఏదైనా పని యాక్చువల్గా చేస్తుంటే అదేమిటి, అది శని అన్నారు. శని ఎక్కడో లేడండి, మనలోనే ఉన్నాడు. మనం పని చేస్తే శని, మనం సోమరిపోతున్నాం అయితే శని. శని మన దగ్గరే ఉన్నాడు. శని, యముడు, వీళ్ళిద్దరూ మనకి డిసిప్లిన్ మాస్టర్స్. వీళ్ళు ఎవరి కొడుకులు, ఎదురుగుండా కనిపించే సూర్య భగవానుడి కొడుకులు. చూడండి, సూర్య పరివారము మనల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తుంది, మన లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. ఇదంతా విజ్ఞానం ఎక్కడుంది, జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని కూలంకషంగా చదవకపోయినా ఇలాంటి భావనలు ఎన్నో ఉన్నాయని, ఎంతో వైజ్ఞానికత దీనిలో ఉందని, ఆ వైజ్ఞానికతని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఉపాసన చేయండి. పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడి తెలుసుకుంటున్నప్పుడు దానిలోని వైజ్ఞానికతని ప్రశ్నించండి. అది ఎలా అవుతుంది, నేను నమ్మను కాదు, మనవారం నమ్మడాలి. మనం నమ్మినా నమ్మకపోయినా ఉండేది ఉంటే ఉంటుంది. సూర్యుడిగానే ఉంటాడు, భూమిలాగే ఉంటుంది. కాలం తిరిగి నడుస్తుంది. గ్రహాలు కాలాధీనం కాదు, మనం కాలాధీనం. కాలం గ్రహములకు ఆధీనం. అందువల్ల ఆ గ్రహాలంటే గ్రహశక్తులు వాళ్ళు డిఫైన్ చేశారు. మరి ఆ విధంగా ఆ నేపథ్యంతో, ఆ దృక్కోణంతో ఏ శాస్త్రాన్నైనా చదవండి. ప్రపంచంలో ఏ శాస్త్రము కూడా
మనకి సంబంధించిన విషయాలు చెప్పే శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తప్ప ఇంకోటి లేదు. ఫిజిక్స్ తీసుకుంటే మన కోసం ఏమీ ఉండదు, దాంట్లో కెమిస్ట్రీ తీసుకుంటే మన కోసం ఏమీ ఉండదు. ఏ శాస్త్రం తీసుకున్నా అంతేనండి, గణితం తీసుకున్నా అంతే. ఆ గణితాన్ని వాడి జ్యోతిషాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధాంత భాగం వచ్చింది. ఆ సిద్ధాంత భాగాన్ని పట్టుకుని ఈరోజు కుహనా జ్యోతిష్కులు నాకు గణితం వచ్చు కాబట్టి నాకు జ్యోతిషం వచ్చు అని చెప్తున్నారు. ఏ జ్యోతిష్కుడికి జ్యోతిషం నిజంగా రాదు, ఎంత పెద్దవాడైనా సరే. ఎందుకంటే జ్యోతిష్కుడు చెప్పేది పరాశక్తి, పరార్థం. మన కర్మ ఫలాన్ని ఎవరు ఊహించలేరు, చెప్పలేరు. అది మనకే తెలియదు, ఇంకోటికి ఎలా తెలుస్తుంది? ఇలాంటి భావనలతో ఈ దోషాలు, అపోహలు, వాస్తవాలు దయచేసి పుస్తకం తప్పనిసరిగా చదవండి. ఏదో వారు రాశారు, రిలీజ్ చేశారని కాదండి, తప్పనిసరిగా చదవండి. మీలో మీ కొరకు, మీ చేత మీ విజ్ఞానం పెరగడానికి ఈ పుస్తకం చదవండి. ఇది చదివితే మనం ఏదో వేరే వాళ్ళకి చార్ట్స్ చూసి చెప్పే జ్ఞానం కాదండి. నేను జ్యోతిషం నేర్చుకున్నాను కానీ నేను ఏ చార్ట్ చూడలేదు, అవసరమే లేదు. ఎవరి కర్మానుబంధం వాళ్ళు నడుస్తూనే ఉంటుంది. మనం ఏం నేర్చుకోవాలి? ఆ శక్తులు నాలో ఉన్నాయి, నాలో ఏదైనా దోషం ఉంటే, అంటే కావలసినంత సూర్యశక్తి లేనప్పుడు నేను తెలిసేసుకోవాలి. నా రూపం బాగాలేదు, మంచి మేకప్ చేసుకుంటాను. మేకప్ చేసుకుంటే కనపడేది ఎవరు? సూర్యుడు కాదు, శుక్రుడు కనపడదు. శుక్రుడు ఎనర్జీ వస్తుంది. ఇలా ప్రతి గ్రహానికి మనలోనే ఎనర్జీస్ ఉన్నాయి. మనమే గ్రహాల రూపంలో ఉన్నాం. ఈ గ్రహాలు అక్కడ బయట ఉన్న గ్రహాలన్నీ మనకి ఫలదాతలు మాత్రమే, అవి ఫలములను ఇచ్చేది కాదు. ఇచ్చడం అంటే అవి తయారు చేసేవి ఇవ్వవు, మనకున్నదే అది కాస్త వచ్చి గైడెన్స్ ఇచ్చిపోతాయి. అందువల్ల ఆ గ్రహాలకు సంబంధించిన కారుణ్యత, కరుణ మనకి ఉండాలంటే మనం ఏం చేయాలి? మరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏం చేయాలి అంటే మనం మనంగా జీవించాలి. మనం మనంగా జీవిస్తున్నామా? ఎవరినో జీవించడం లేదు, మనం ఇంకొకరి కోసం జీవిస్తున్నాం. ఇంకొకరు నన్నేమనుకుంటారో అని జీవిస్తున్నాం. మనం మనంగా జీవించేది కొన్ని క్షణాలే. ఎప్పుడంటే సాధారణంగా బాత్రూంలో పోయినప్పుడు మాత్రమే మనం మనంగా జీవిస్తాం. ఆలోచించండి, మనం మన కోసం ఏమైనా చేస్తున్నామా? ఇంట్లో పొద్దున్నే లేచి పూజ చేయాలి, నేను చేస్తానని చెప్పుకోవడానికి చేస్తాం, కానీ నిజంగా మనం లేచి మన కోసం పూజ చేస్తామా? మన కోసం మనం చేసే పూజ ధ్యానం. ఈ ధ్యానం చేయలేము, మనం బలహీనులమని ఆ ధ్యానం రావడం వరకు, దాని శక్తి పెరగడం వరకు, సాధన మంచిగా కావడం వరకు విగ్రహారాధన వచ్చింది. మరి ఆ విగ్రహారాధన ఎవరు చేస్తున్నాం? మన చుట్టూ ఉన్న శక్తులే చేస్తున్నాం. మన చుట్టూ ఎన్ని శక్తులు ఉన్నాయి? బోలెడు శక్తులు ఉన్నాయి. ఆ బోలెడు శక్తులు కాబట్టి బోలెడు దేవతలు ఉన్నారు. మరి ఆ బోలెడు దేవతల్ని ఏదో ఒక దేవతని పట్టుకుని చేస్తే మరి మిగతా శక్తులు ఎట్లా? అందువల్ల ముందు మనం ఆ విగ్రహారాధన స్థాయి నుంచి శక్తితో కాంటాక్ట్ అయ్యి పెట్టుకోవాలి. ఆ శక్తి ఎవరు అంటే పరాశక్తి. ఎక్కడుంది? ప్రపంచం అంతటా వ్యాపించింది. ఫిజిక్స్ కూడా చెప్తుంది, ఆ ప్రపంచం అంతటా వ్యాపించింది ఎవరు? అమ్మవారు. ఇక్కడే ఉంది. ఆ అమ్మవారి కారణంగానే ఈరోజు మనమందరం ఇలా వచ్చాం, ఈరోజు మనమందరం ఇలా కూర్చున్నాం, ఈరోజు నేను మీకు ఇలా చెప్పాను. ఆ తర్వాత ఏమవుతుంది అంటే అది మన మీదే ఆధారపడి. అందువల్ల మీరుగా జీవించడానికి రోజు ధ్యానం చేయండి. సూర్యుడి టైం టేబుల్ ప్రకారం మన టైం టేబుల్ ఉండేటట్టుగా చూసుకోండి. వసతులు పెరిగాయి కాబట్టి కొన్ని మార్పు చేర్పులు చేసుకోవచ్చు, అలా చేసుకోండి. దీన్నే ధార్మిక జీవనం. ధార్మిక అంటే ఏంటంటే ఏదో రిలీజియస్ కాదు, ధర్మము. ధర్మం అంటే ఏంటి? నేను ఎలా ఉండాలో అలా ఉండడం చెప్పేది ధర్మం. జంతువులు ఎలా ఉండాలో జంతు ధర్మం, మనుషులు ఎలా ఉండాలో మానవ ధర్మం, ఈ లైట్ వెలగడం లైట్ ధర్మం. అలాగే మనం ఎలా ధర్మంగా ఉండాలో, అంటే మనం ఎలా ఉండవలసిన తీరుగా ఉండాలో అలా మీరు ఉంటే ఏమవుతుంది? ధర్మో రక్షతి రక్షిత, నన్నే ధర్మం రక్షిస్తుంది. ఈ వాక్యాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ అవకాశం వచ్చినందుకు, తర్వాత మీ అందరితో ఇలా మాట్లాడినందుకు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ఆయనకే మళ్ళీ అంకితం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.